సో ఇప్పుడు ఈ ప్రకృతి మనిషి వేరు వేరు కాదు గురుజీ. అని మనిషి అనుకుంటున్నాడు, ఎందుకంటే నమ్మడానికి సాధ్యం కాదు. ఉమ్, ఇదంతా ఒకటే ఆర్గానిజం, ఉమ్, కానీ మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఉమ్, ఇదంతా ఒకటే అనుకోగానే నేను అన్నది పడిపోతుంది, కాబట్టి మైండ్ అన్నది నేను అన్న దాన్ని ఆధారం చేసుకుని సర్వైవ్ అవుతుంది, కాబట్టి ఓకే. మైండ్ యాక్సెప్ట్ చేయదు. సో అది ఉన్నది ఎలాగో. ఉమ్, సో ఇప్పుడు ప్రకృతిని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇంటర్ప్రిట్ చేయకుండా ఉమ్, ఒకవేళ దాని వైపు మనిషి చూడగలిగితే, ఉమ్, ఆ, అంటే వర్బాటిం లేని, అంటే భాషకు అతీతమైన ఒక సహజమైన జ్ఞానం కలుగుతుంది అని చెప్తారు. ఒక ఫ్యాక్ట్ కూడా. అందుకే ఇప్పుడు భాషకు అతీతమైన కాబట్టి చెప్పడం కుదరదు. ఉమ్, ఉమ్, ఒకసారి ఓషో చెప్పాడు, ఎందుకు ఇంత మీరు మాట్లాడతారంటే, చెప్పడానికి సాధ్యము కానిది చెప్పే ప్రయత్నం చేస్తున్నా కాబట్టి అని చెప్పి. ఉమ్, ఇప్పుడు చెంబు గురించి ఎవడు మాట్లాడు, ఉమ్, ఎందుకంటే చెంబు కనిపిస్తుంది. ఉమ్, చిన్నపిల్లవాడికి చెప్పిన లైఫ్ అంతా ఆ విషయంలో కన్ఫ్యూజన్ లేదు. ఇలా రౌండ్ గా ఉండి స్టీల్ గా ఉంటే చెంబని, ఇలా పొడుగ్గా ఉండి వేరే మెటీరియల్ అయితే ప్లాస్టిక్ అని తెలిసిపోయింది. మరి సత్యం ఎట్లా తెలుస్తుంది? సత్యం అంటే ఉన్న దాంట్లో నేను ఒక భాగం అని తెలుసుకోవడమే. ఓకే ఓకే. ఎప్పటికీ మారనిదంటే, ఎప్పటికీ మారనిది ఈ ఎగ్జిస్టెన్స్ యొక్క ఒకానొక కదలిక. ఉమ్, దానికి ఒక రూపం అంటూ ఏమీ లేకపోయినా స్టిల్ సంథింగ్ విల్ బి దే. ఉమ్, సో మనిషి భయం ఏంది, తాను ఉండనేమో అని తాను ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు, ఉమ్, తాను ఎల్లకాలం ఉండిపోవడానికి. ఉమ్, ఎగ్జిస్టెన్స్కి మనసు లేదు కాబట్టి మనిషి ఆడే ఆటలు నడుస్తున్నాయి. ఇది ఎలాంటిదంటే, నిద్రపోయే వాడి చుట్టూ నువ్వు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. ఉమ్, అట్లా ఒక గంభీరమైన నిద్రాస్థితిలో ఈ ప్రకృతి నడుస్తూ ఉంది. ఉమ్, ఒక ఎర్త్, ఒక ఆర్గానిజమే ఉమ్, మీలాగా, ఉమ్, కానీ మీకు మైండ్ ఉంది, దానికి లేదు. ఉమ్, ఒకవేళ ఎర్త్కు మైండ్ ఉంటే, ఉమ్. తన కోపం వస్తే మనందరం చచ్చిపోతాం. అంతే కదా. ఇప్పుడు తండ్రికి కోపం వస్తే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఆ, ఇప్పుడు జ్ఞాని ఎవడంటే మైండ్లెస్ పర్సన్. ఉమ్, వాడికి మైండ్ ఉంటే సఫరింగ్ ఖచ్చితంగా ఉంటుంది, వాడి ద్వారా ఎవరెవరికి ఇబ్బంది ఉంటుంది, ఉమ్, వేరే వాళ్ళ వల్ల వాడికి ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకని ఈ ఎగ్జిస్టెన్స్ అంటే ఒక మైండ్లెస్ ఫినామినా, ఉమ్, ఆర్గానిజమే, ఉమ్, కానీ డజంట్ హ్యావ్ మైండ్. ఓకే. అంటే జీవం ఉంది, ఉమ్, జవసత్వాలతో ఉంది, ఉమ్, కొన్ని వేల సంవత్సరాలుగా ఉంది, ఉమ్, కానీ దానికి తాను అన్న భావన లేదు. మనిషికి తత్తు ఉంటాడు, అది తాను అనుకుంటున్నాడు. భూమి చాలా పెద్దగా ఉంది, కానీ తనకి తాను అన్న భావన లేదు. ఒకవేళ వస్తే, ఉమ్, ఎంతకాలం నేను ఒక్కడిని తిరగాలి, చంద్రున్నట్టు నువ్వు తిరుగు, ఉమ్, ఉమ్, ఎప్పుడు నేనే నా తిరిగేది అని అంటది అనుకో, కథం, ఇద్దరు గొడవ అవుతుంది. నేనైతే తిరగని ఈ రోజు నుంచి, కథం. ఇప్పుడు మనిషి క్రియేట్ చేసుకున్నవన్నీ పోతాయి. సో మనిషి ఈ ప్రకృతి దయాదాక్షిణ్యాల మీద, ఇంకా చెప్పాలంటే ఈ భూమి దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నవాడే, ఎంత కాదు. ఈ అనుసంధానం గురించి కూడా కొంచెం రెండు మాటలు చెప్పండి. ప్రకృతి, అనుసంధానం అయ్యి జీవులకి, ఉంది. జీవులు ఏదన్నా లివింగ్ బీయింగ్స్. ఇప్పుడు భూమిని అంటకుండా ఎప్పుడు ఉందరా మీరు? అనుసంధానం అయ్యే ఉంది. ఓకే. అంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? ఎప్పుడన్నా ఒక అంతే, మనిషి అంతే, గాల్లో ఎగిరినట్టుగాను, ఆ, లేకపోతే అట్లా ఉండి అట్లా వెళ్ళిపోయినట్టుగాను చూశారు? లేదు, లేదు. లేదు, లేదు. సో వీఆర్ ఆల్వేస్ కనెక్టెడ్. ఉమ్, ఒకవేళ ఒక 2 ఫీట్లు ఎగిరినా ఉమ్, మళ్ళీ విదిన్ ఏ సెకండ్ వాడు భూమిని పట్టుకోవాల్సింది. మనిషి ఒకదాన్ని ఒకటి పోతున్నాడు, కానీ ప్రకృతి ఒకదాన్ని ఒకటి సంబంధం కలిగి ఉండి ఒక ఆర్బిట్లో తిరుగుతూ ఉంది. ఈ ఆర్బిట్ని బ్రేక్ చేయాలనుకుంటుంది మైండ్. ఉమ్, మైండ్కి ఇష్టం ఉండదు. ఉమ్, ఇప్పుడు మనం అనుభవించే ప్రతిదానికి మనసు లేదు కాబట్టి ఉమ్, మనం వాటిని ఎంజాయ్ చేస్తున్నాం. ఒక ఆవుకి మనసు లేదు కాబట్టి అది పాలు ఇస్తుంది, దానికి మనసు ఉంటే ఉమ్. వీడికి పాలు ఇవ్వకూడదు రేపటి నుంచి అనుకుంటుంది. తర్వాత 2 ఆవులు కూర్చొని మాట్లాడుకుంటుంది, మీ ఓనర్ని ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, రేపు డొక్కల్లో కొడుద్దాం అనుకుంటున్నా అని చెప్పి అనుకుందే అనుకో. అసలు ఓనర్ బతకగలడా? ఒక 2 దెబ్బలు వేసినా అది పర్సనల్గా తీసుకోవట్లే, ఉమ్. కొట్టారా నా కొడుకు అని రేపు అనుకుంటే తీసుకోవట్లేదు, పర్సనల్ తీసుకోవట్లేదు. కుక్కను పెంచుకోవడానికి కారణం దానికి మనసు లేదు కాబట్టి. మనసు ఉంటే కుక్క నువ్వు పడుకున్నప్పుడు మెడగోరికి చంపేస్తుంది. ఉమ్, మనిషి ఏం చేస్తాడో ఉమ్, అన్ని ప్రాణులు అవే చేస్తే వాటికి మనసు ఉంటే. ఒక వెబ్ సిరీస్ చూసిన, ఆ వెబ్ సిరీస్ పేరు ప్లానెట్ ఏదో ఉంటుంది. ఉమ్, నేను చాలా క్యూరియస్గా చూసిన, ఎందుకంటే అట్లాంటి సబ్జెక్ట్ ఇంతవరకు తెలుగులో రాలే. తీయాలంటే కూడా చాలా డబ్బు కావాలి. Okay. యానిమేషన్ ఆ, అంటే రియల్ లైఫ్ ప్లస్ యానిమేటెడ్. ఉమ్, అందులో కేసు ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, ఉమ్, హఠాత్తుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వస్తుంది, మా పిల్లి కనిపిస్తలేదు. ఉమ్,
పిల్లే కదా అనుకుంటాడు వాడు. ఒక 1 మంత్ తిరిగేసరికి మా పిల్లి కనిపిస్తలేదని ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు, ఆ దేశంలో ఉన్న చాలా చోట్ల పిల్లి కనిపిస్తుంది, సొంత పిల్లి పెంచుకున్నది, టేమ్డ్ క్యాట్. ఉమ్, ఇన్ని పిల్లి ఎట్లా మాయమైపోతాయి ఉమ్, అని అప్పుడు ఎంక్వైరీ స్టార్ట్. ఆ, అప్పుడు ఎక్కడో మూలకు ఒక తాగుబోతు సైంటిస్ట్ ఉంటే ఉమ్, అతను అడుగుతారు. ఉమ్, అప్పుడు మొట్టమొదటిసారి అది విని అతను ఎప్పుడో ఒక బుక్ రాసింటాడు అనమాట. వాట్ ఇఫ్, ఒకవేళ జంతువులకు మనసు ఉంటే ఆ, ఏం జరుగుతుందో బుక్ రాస్తే దాన్ని అంతా ఫిక్షన్ కొట్టి పడేసింటారు. ఇప్పుడు అదే జరుగుతుంది అన్నాడు. ఓకే ఓకే. ఇప్పుడు ఆ పిల్లులన్నీ ఉమ్, ఒకదాన్నొకటి, ఇప్పుడు ఉదాహరణకి మనిషి అంటే ఎవడు, ఎప్పుడో పక్కన ఉన్న ఇంటి రావు గారు ఇంకొక యాదగిరి ఇద్దరు నమస్తే అండి నమస్తే అంటే దే రికగ్నైజ్ ఈచ్ అదర్. ఉమ్, జంతువులు దే డోంట్ రికగ్నైజ్ ఈచ్ అదర్ బికాస్ దే డోంట్ హ్యావ్ మెమరీ. ఇప్పుడు కుక్క పోతూ పోతూ ఇంకో కుక్కను చూస్తే నేను మళ్ళీ రేపు వెళ్ళి ఆ కుక్కను చూడాలని దానికి థాట్ ఏమి రాదు. రాదు. ఎందుకంటే అటాచ్మెంట్ లేదు, ఉమ్, వస్తువు లావాదేవీ లేదు, డబ్బు లేదు, ఉమ్. అందరికి మించి పరువు ప్రతిష్టలు లేవు, ఈగోలు లేవు, కాబట్టి అసలు మెమరీ క్రియేట్ అయ్యే అవకాశం అంటే వీటికి ఏదైనా ఉందా గురుజీ? ఇప్పుడు మామూలుగా మనం చూస్తాం పార్క్ దగ్గర ఉన్న అది వేరు. ఆ అది జీవాలకి ఎక్కువసేపు మనం పెంచేదానికి చాలా తేడా ఉంటుంది. అది కూడా ఆల్మోస్ట్ పెంచుతున్నట్టే. దానివల్ల మనసులో కొన్ని సజెషన్స్ ఏర్పడతాయి, కొంత బ్రెయిన్ ఉంటుంది. ఎస్టాబ్లిష్ అవుతుంది. ఐడెంటిఫై. దానివల్ల ఇట్ బిహేవ్స్ లైక్ అంటే హ్యూమన్ లాగా కొంత బిహేవ్ చేస్తుంది. సో ఆ పిల్లలన్నీ వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్ళిపోయాయని మొత్తం ఎంక్వైరీ చేస్తే అవన్నీ ఒక చెట్టు మీద కూర్చొని మీటింగ్ పెట్టుకుంటాయి. అట్లా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత హఠాత్తుగా చింపాంజీలన్నీ మీటింగ్ పెట్టుకుంటాయి. ఫిషెస్ అన్ని మాయమైపోతాయి. గాలం వేసిన ఒక్క ఫిష్ దొరకదు, అవన్నీ ఎక్కడో మూల చూసుకుని వెళ్ళిపోతాయి. ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణులకు మనసు వచ్చేస్తే ఫస్ట్ అటాక్ చేసింది మనిషి మీద. దే రికలెక్ట్ ఎవ్రీథింగ్. అవును. ఒక ఒక రైతు ఎన్ని దెబ్బలు కొట్టాడో ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది అది. సో అట్లనే ఏ అనే సినిమా వచ్చింది చూసారు ఎప్పుడన్నా? వచ్చింది. ఒక కోతికి హ్యూమన్ బ్రెయిన్ లాంటిది ఇస్తే ఒక చిన్న కోతి పిల్లని తీసుకొని పోతాడు చింపాంజీని. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కోతి యొక్క బ్రెయిన్ చాలా బాగా డెవలప్ అవుతుంది, కోతిలాగా ఉంటుంది, చింపాంజీ లాగా. అది మనిషికి ఉండే ఎమోషన్స్ దానికి ఉంటుంది. అన్యాయాన్ని సహించలేదు, అది మామూలుగా ఉండదు కదా. కానీ ఆ చింపాంజీకి అట్లా ఉంటుంది. ఆ తర్వాత అది మొత్తం చింపాంజీలని కూడగట్టి జూ నుంచి మొత్తం తీసుకొని వెళ్ళిపోయి, అది అసలు డైలాగ్సే ఉండవు, చాలా గొప్ప సినిమా అది. ఆ తర్వాత ఆ చింపాంజీ మొత్తం ఆ ఊర్లో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కోలో అక్కడ ఉన్న చింపాంజీలను తీసుకొని అడవికి వెళ్ళిపోతుంది. అప్పుడు హీరో వెళ్తాడు, వెళ్ళి తీసుకొని రాని భార్య చెప్తే ఫ్రీడా పింటో చేసింది, యాక్టింగ్ బాగా చేసింది. అప్పుడు ఆ చింపాంజీ అక్కడ ఇట్లా నిలబడి ఉంటుంది. వాడి దగ్గరికి వెళ్ళి నా భాష నీకు అర్థమవుతుంది తెలుసు, ఇంటికి వెళ్ళిపోదాం పదా అంటే చింపాంజీ దగ్గరకు వచ్చి వీడి మెడ మీద చేయబెట్టి ఇట్లా దగ్గరకు లాగుతుంది. అసలు ఒక్కటే డైలాగ్ ఉంటుంది సినిమాలో చింపాంజీది, ఐఆమ్ హోమ్, నేను ఇంట్లోనే ఉన్నా అని చెప్పి, నేను ఇంట్లోనే ఉన్నా అని చెప్తుంది. అంటే చింపాంజీ ఇల్లు అడవే, అది మర్చిపోయింది మనిషి, అది గుర్తు చేస్తుంది. చింపాంజీ మాట్లాడే సెకండ్ డైలాగ్ ఇది. ఫస్ట్ డైలాగ్ ఏంటంటే, ఈ పెంచుకున్న చింపాంజీ కొంచెం సమాజంలో ప్రమాదకరంగా ఉందని చింపాంజీల శాంక్చురీలో వేస్తారు. వేసిన తర్వాత ఈ చింపాంజీ అన్నిటితో కమ్యూనికేట్ అవుతుంది. ఆ జూ క్యూరేటర్ ఆశ్చర్యపోతాడు. మామూలుగా చింపాంజీలు అంటే ఏంది, ఆర్డర్గా ఉండవు, కోతులు అంటే ఏంది ఆర్డర్గా ఉండవు అని. అంతే కదా. వీడు ఏదో పేపర్ చదువుకుంటూ చూస్తే ఈ చింపాంజీ రాయి మీద నిలబడి ఉంటది, మిగతా చింపాంజీలు లైన్ మీద నిలబడి ఉంటాయి. ఇది చెయ్యిట్లంటే అవి చెయ్యిట్లంటాయి. వీడు నమ్మలేకపోతారు అసలు. వాడు ఎంబడే హైర్ అథారిటీస్ ఫోన్ చేసాడు, సంథింగ్ అన్యూజువల్ ఐ హావ్ సీన్ అంటే నా జీవితంలో చూడలే. అప్పుడు ఇట్లా అది ఇట్లా వెనక్కి చూస్తుంది వాడి దిక్కు, చూసినాక మొత్తం అయిపోతుంది. నైట్ పూట చింపాంజీలని జూలో బోన్లో పెట్టాలి, అవి పోవు ఆబ్వియస్లీ. అందుకని దాని దగ్గర అది ఉంటది, పేజర్ అంటారు కదా, ఇట్లా కొడితే షాక్ వస్తుంది. ఒక కట్టెకి పేజర్ ఉంటుంది, ఆ పేజర్తో ఇట్లా అంటే అది షాక్ కొట్టి వెళ్ళిపోతాయి. ఇప్పుడు వాడు రాత్రిపూట చింపాంజీలని ఆ బోన్లోకి పంపించడానికి కట్టె తీసుకుని పోతాడు. వాడు చింపాంజీ కదా, దానికి మైండ్ లేదు కదా, అటాక్ చేయదు. ఇప్పుడు ఒక్కడే పాలేరు 1000 ఆవులు కాస్తున్నాడు, ఎందుకంటే ఆవులకు మైండ్ లేదు కాబట్టి. ఒక్క పిల్లని సాగలేకపోతున్నాడు, ఎందుకంటే దానికి మైండ్ ఉంది కాబట్టి. అది ప్రశ్నిస్తుంది. ఇప్పుడు వాడు ఏం చేస్తుంటే ఆ కట్టె తీసుకొని అన్నిటినీ ఆ లోబడికి పెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఈ చింపాంజీ ప్రతిఘటిస్తుంది. ఆ హీరో చింపాంజీ ప్రతిఘటించిన తర్వాత వాడు వెళ్ళి దాని మీద కొట్టడానికి పోతే తప్పించుకుంటుంది. ఫైనల్గా
వాడి చేతిలో ఉన్న కట్టెను పట్టుకొని ఒక్కటే డైలాగ్ అంటది, నో అని అరుస్తుంది. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అసలు ఇప్పటివరకు ఎందరో సినిమాల్లో ఎందరెందరో గొప్ప గొప్ప డైలాగ్ హీరోలు చెప్పారు, కానీ అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైలాగ్ ఇన్ సినిమా. చింపాంజీ నో చెప్పాడు, మనిషి చెప్తాడు. ఇప్పుడు పింక్ సినిమాలో నో ఇస్ సే నో ఇట్ మీన్స్ నో అని, కానీ చింపాంజీ నో చెప్తుంది. చెప్పి రాత్రికి రాత్రి మీటింగ్ ఏర్పాటు చేసి ఒరాంగుటాన్ చింపాంజీలు అన్నీ కలిసి ఊరు దాటి జంప్ చేస్తాయి. సో మనిషికి మనసు ఉంది కాబట్టి మనిషి సఫర్ అవుతుంది. సరే, మనసు లేకుండా ఉండడం కుదరదు కాబట్టి ట్రై టు అండర్స్టాండ్ ద మైండ్ అని ఆధ్యాత్మికత. ఓకే. సో నీకు బ్యాడ్ మైండ్ ఉందంటే నువ్వు సపరేట్ అనుకుంటున్నావు అని, నీకు రైట్ మైండ్ ఉంటుందంటే అంతట్లో నేను ఒక భాగం అయినప్పటికీ ఈ సమాజంలో ఉన్నందుకు నాకు కొన్ని విధులు కర్తవ్యాలు నేను గుర్తించి నువ్వు వాటిని ఫుల్ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ పీక్ కట్టలు కట్టేది ఏమి లేదు. చాలా మంది కట్టారు, పోయారు. వాళ్ళ స్థితిలో వాళ్ళు ఏదో చేశారు, అండ్ దే ఆల్సో కమిటెడ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్. ఎగ్జిస్టెన్స్ లో మిస్టేకే లేదు, మైండ్ లేదు కాబట్టి. మనిషికి మైండ్ ఉంది కాబట్టి మిస్టేక్స్ ఉన్నాయి, అందుకే కరెక్షన్స్ కూడా ఉంది. సో మైండ్ 3 రకాలుగా పనిచేస్తుంది. ఆలోచించే మైండ్, ఆలోచించని మైండ్, ఆ తర్వాత ఆచరించే మైండ్. మీరు ప్రతిరోజు ఈ 3 స్థితులు అందరూ అనుభవిస్తారు. ఒకడు ఆలోచిస్తూనే ఉంటాడు, ఏమి చేయడు. ఒకడు అసలు ఆలోచించాడు, వాడికి ఏం చేయాలో తెలియదు. ఒకడు ఆలోచించి వెంటనే పనిచేస్తాడు. అట్లాంటి వాడు ఎగ్జిస్టెన్షియల్గా పనిచేస్తున్నాడు. కొన్నిసార్లు వాడు వ్యక్తిగత స్వార్థం కోసం చేసినప్పటికీ హీఈస్ ఫార్ బెటర్ దాన్ హూ ఈస్ థింకింగ్ ఆల్ ద టైం. అట్లా. సో మనిషి మరిచిపోయిన సత్యం ఏంది, సమస్తంలో నేను ఒక భాగం అన్న విషయాన్ని మర్చిపోయాను. ఇది పాఠ్యాంశంలో చెప్పట్లేదు, తల్లిదండ్రులు చెప్పట్లేదు. తల్లిదండ్రులు అంటున్నారు సపరేట్ ఇల్లు కట్టుకోరా అంటున్నారు. దట్ మెసేజ్ ఇట్ సెల్ఫ్ అన్స్పిరిచువల్. ఆ గురువులు కూడా ఆశ్రమం సపరేట్ పెట్టు. అసలు ఈ విభజించే ప్రక్రియ లేదే లేదు. ఇప్పుడు అక్కడి నుంచి నేను స్టాండ్ తీసుకున్నాను, ఈ విశ్వమే ఆశ్రమం అని తప్ప నాకు ఆశ్రమం ఉండకూడదంటే దానికి ఎగ్జిస్టెన్షియల్ లా అది. లేకపోతే భోగభాగాలు అనుభవించడం నాకేం ప్రాబ్లం. ఎంతో కొంత మ్యానిపులేట్ చేస్తే ఎంతో కొంత కోటీశ్వరులం కాకపోతాం ఆ భూమి మీద ఈజీగా. ఎందుకు అది? ఇప్పుడు ఇది ఆశ్రమం కాదని ఎట్లా అంటే, ఓన్లీ బోర్డు ఉంటేనే నీ మైండ్ నమ్ముతుందా? ఓన్లీ ఒక పర్టికులర్ డ్రెస్ వేసుకుంటేనే నీ మైండ్ నమ్ముతుందా? అంటే ఎంత కరప్ట్ అయిపోయింది మైండ్, ఎక్స్ట్రీమ్లీ కండిషన్డ్ అయిపోయింది. అట్లా. సరే, ఆ సమాజం అలా ఉంది, కానీ అట్లీస్ట్ వ్యక్తిగతంగా నేను స్పెషల్ అన్నది నాలో లేదు. స్టార్ట్ చేసిన తర్వాత ఒకసారి స్టార్ట్ అయిందంటే దాని ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతూనే ఉంటాయి. దానికి ఎండ్ లేదు. ఇంకా ఆలోచన సర్వైవల్ కోసం చూస్తారు, దాని తర్వాత డెవలప్మెంట్ అంటారు, అంతే. అది ఎక్స్టెన్షన్ వెళ్తుంది. ఇప్పుడు ఈ ఒక ముస్లాన్ నాతో చెప్పినమాట, ఈ బిల్డింగ్ కడుతూ పోతున్నారు, రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే ఒక్కటే మాట చెప్పాడు, భూకంపం వచ్చి నీలమట్టం అవుతుంది అన్నాడు. ఫైనల్ డెవలప్మెంట్ అదే. అదే అయితే ఎక్కడైనా ఇప్పుడు మనిషి అన్కాన్షియస్ గా చేస్తున్నాడు ఏదో, మనము వ్యక్తి అవ్వచ్చు ఏదో రోజు. పర్యావరణం దెబ్బతీయబట్టే ఇవన్నీ కూడా జరుగుతాయి. సో అడవిలో ఉన్నవాడు అదృష్టవంతుడు, అంతే. ప్రకృతికి దగ్గరగా ఉన్నవాడికి ఈ సంపదలు ఏమి ఉండకపోవచ్చు, కానీ ప్రకృతికి దగ్గరగా ఉన్న వాడికి అవగాహన లేకపోతే మైండ్ వెంటాడుతుంది. ఇప్పుడు నేను హరిపురం పోయినా, నాకు పల్లెటూరుకు పోతే అర్థమైంది, పల్లెటూరు బాగుంది, పల్లెటూరు మనుషులు బాగాలేరు, వాళ్ళ మనసులు బాగాలేవు. ఆ పల్లెటూరుని కాదు, ఏ పల్లెటూరుకు పోయినా ఆ పాలేరు ఇట్లా, మా పాలోడు మా బాబాయ్ ఇట్లా అన్నాడు, వాడిని చంపాలి, ఆస్తి మా గట్లు, ఒక మా చెట్టు నువ్వు దాకొద్దు, నీ చెట్టు నేను దాకను, ఇవే ఉంటాయి. డివిజన్, కంపారిజన్. ఎక్సలెంట్ పీపుల్ అసలు. ఎంత ఎక్సలెంట్ అంటే ఒక్క క్షణం కూడా వాళ్ళతో ఉండకూడదు. అంటే గొప్పలతో ఉండదని నిర్ణయం తీసుకున్నాడు. అది వాళ్ళు మేల్కోవట్లే, మళ్ళీ ధ్యానాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే. సో ఇప్పుడు ఇంతకుముందు ఒక ఆయన ఫోన్ చేసి చెప్పలే, నేను మీలాగా ప్రాక్టికల్ కాదు సార్, కానీ చాలా అండర్స్టాండింగ్ ఉన్నాను. నా అట్టెట్లా ఇప్పుడే అట్టెట్లా అంటే భగవద్గీతను చదువుతారండి, అంతే ఆయన చేసి అట్లా. సో మరి నేను వ్యక్తిగతంగా నాకెప్పుడు సపరేషన్ నాకు కలగలేదు, నాకెప్పుడు మిస్సింగ్ అయిన భావన లేదు. బికాజ్ నేను చెప్పాను కదా, నాకు ఆకాశం చాలు నాకు చూస్తూ ఉంటా టు గెట్ రిలాక్స్. అంటే ఓన్లీ మనిషే నా వాడు అన్న భ్రమ నాకు ఎప్పుడు పోయి, ఐఎమ్ సో కనెక్టెడ్ విత్ సో థౌజండ్స్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. నేను జస్ట్ కిటికీలకి వెళ్ళి చూసి నేను రిలాక్స్ అయిపోతాను, నాకు చాలు. ఎక్కడున్నా తోడు ఉంటుంది ఆకాశం. మనిషి హ్యాండ్ ఇస్తాడు, ఆకాశం హ్యాండ్ ఇవ్వదు, చెట్టు హ్యాండ్ ఇవ్వదు.
జంతువు పెంచుకోవచ్చు, అది హ్యాండ్ ఇయ్యదు, Yeah. పడి ఉంటుంది. మనం కూడా అట్లా పడి ఉంటే దాని సమక్షంలో దానికి హాయి మనకు హాయి. అందుకని మనిషి మర్చిపోయిన సత్యాలు ఏంది, నేను సపరేట్ అనుకోవడం అనేది మనిషి అజ్ఞానం. ఆధ్యాత్మికత నిన్ను ఒకవైపు తీసుకెళ్తుంది, సమస్తంలో నువ్వు భాగమని గుర్తించురా అని చెప్తుంది. Hmm. దానికే ఆత్మ పరమాత్మ జీవాత్మ కాన్సెప్ట్ వచ్చినాయి. సపరేట్ అనుకుంటే జీవాత్మ అయ్యావు. Hmm. సపరేట్ అయినప్పటికీ నీలోను నాలోను ఉన్నది ఒకటే అనుకున్నప్పుడు ఆత్మ అయింది. Hmm. అసలు ఇది కూడా లేదు, ఉన్నది ఒకటే విభిన్న రూపాలు కనిపిస్తుంది Hmm. అన్నప్పుడు పరమాత్మ అల్టిమేట్ అంత యూనిఫికేషన్. Hmm. చివరికి ఒక్క మాట, రవీంద్రనాథ్ ఠాగూర్ కి నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు Hmm. ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక అద్భుతమైన అది రాశాడు, ఏది, గీతాంజలి. Hmm. లెట్ మీ సింగ్ హౌ దో సింగెస్ట్ మై మాస్టర్, Hmm. ఐ సాంగ్ ఇన్ సైలెన్స్ అమేజ్మెంట్ అని అద్భుతమైన గానం చేశాడు. Hmm. చేసిన తర్వాత బెంగాల్ వచ్చినప్పుడు అతనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ రోజుల్లో ఈ వాజ్ సెలబ్రిటీ. Hmm. ఆ తర్వాత రోడ్డు మీద ఒక వ్యక్తి కలిశాడు. Hmm. అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ తను రాసిన గీతాంజలిలో Hmm. అన్ని చోట్ల నేను పరమాత్మని దర్శిస్తున్నానని రాశాడు. Hmm. అన్ని చోట్ల నేను ఆ దైవాన్ని దర్శిస్తున్నాను, ఆ దైవం లేని చోటు మరొకటి లేదు అని గీతాంజలిలో ఒక చోటు రాసినప్పుడు, Hmm. ఇప్పుడు ఒక అర్ధరాత్రి ఆ ఇంటి దగ్గర ఉన్న ఒక బెగ్గర్ అడుగుతాడు అనమాట, Hmm. నువ్వు నాలో చూస్తున్నావు దైవాన్ని అని అడుగుతాడు. అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ రాసుకున్న ఒక స్టేట్మెంట్ ఏంటంటే, అతని కళ్ళల్లో ఉన్న ఆ కాంతి, ఆ ధార, ఆ ప్రశ్నలో ఉన్న నిజాయితీ వల్ల నేను నిజం చెప్పలేకపోయాను, నేను చూడలేకపోయినా. అది ఓన్లీ ఫిలాసఫీ పోయిటరీగానే వచ్చింది, నిజంగా అదేంటో నాకు తెలియదు. ఆ తర్వాత అతను రవీంద్రనాథ్ ఠాగూర్ బయటికి వెళ్ళాడు. Hmm. ఆ రోజు అంతకుముందు రోజు వర్షం పడి అక్కడక్కడ వాటర్ నిలిచింది. అప్పుడు హఠాత్తుగా రియలైజేషన్ వచ్చిందన్నమాట, ఆ చందమామ ఏదైతే ఆకాశంలో ఉందో Hmm. అదే చందమామ ఒక్కటే, కానీ ఎన్ని గుంతలు ఉన్నాయో అన్ని గుంతల్లో చందమామలు కనిపిస్తుంది. అంతే కదా. Ah. ఆ చిన్న చూసి Ah. తనకు ఒక రియలైజేషన్ వచ్చిందని చెప్పి, Ah. ఓహో సత్యం యొక్క దృష్టి, దాని యొక్క అభివ్యక్తి ఇట్లా ఉంటుంది, సత్యం ఒకటే Hmm. కానీ అవి ఎన్ని గుంతలు ఉంటే అన్ని గుంతల్లో చందమామలు. అజ్ఞానం అంటే ఏంది, ఇది నా చందమామ అది నీ చందమామ అని కొట్లాడుతాడు. కానీ తెలుసుకోవడం అంటే ఉన్నది ఒకటే చందమామ అంటే తెలుసు. అట్లా Ah. మన అదృష్టం ఏంది, అమెరికాకు సూర్యుడు ఇండియాకు సూర్యుడు లేకపోవడం. Hmm. మన అదృష్టం ఏంది, జూబ్లీ హిల్స్ గాలి వేరు, పుప్పాలగూడ అవి కూడా ఉండింటే Ah. ఇంకెంత కొట్లాడుకుంటాం. కొట్లాడు. పదంపా. Right.